హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన మ్యాంగో లస్సీ చూపించబోతున్నానండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చండి. మ్యాంగో లస్సీ పెద్ద ప్రాసెసింగ్ కాదు, మనం బయట కొనాల్సిన అవసరమే ఉండదండి. పిల్లలు ఎప్పుడైనా చల్లచల్లగా కావాలనుకుంటే ఇలా చేసి పెట్టండి, నిమిషాల్లో అయిపోతుందండి. చేయడం కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ఫస్ట్ 2 బాగా పండిన మామిడికాయలు తీసుకోండి, కడిగి పక్కన పెట్టేసుకోండి. మిక్సీ జార్ తీసుకోండి, దాంట్లోకి ముందే నానబెట్టేసుకున్న బాదం పప్పు పొట్టు తీసి ఇందులో వేసేసుకోండి. ఒక అర్ధగంట సేపు నానితే మనకు పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుందండి. మీ దగ్గర జీడిపప్పు ఉన్నా కూడా జీడిపప్పు కూడా నానబెట్టి ఇందులో వేసుకోండి. అలాగే అరకప్పు షుగర్ వరకు వేసుకుంటున్నానండి నేను. ఇప్పుడు మామిడికాయలను తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా కట్ చేసుకోవాలి. చెక్కు తీసుకోవద్దండి ఇలాంటి మామిడికాయలకు. అలాగే మామిడికాయలు కూడా బాగా పండి ఉండాలండి, అప్పుడే మనకు స్వీట్నెస్ అనేది వస్తుంది. ఈ 2 మామిడికాయల ముక్కలు నాకు 1 కప్పు వరకు అయినాయండి. దానికి తగ్గట్టుగానే నేను 1/2 కప్పు వరకు షుగర్ తీసుకున్నానండి. కరెక్ట్ క్వాంటిటీ సరిపోతుంది. మ్యాంగో లస్సీకి మనం కంపల్సరీగా షుగరే వాడాలండి, బెల్లం వాడకూడదు. మీరు కొంచెం హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కొంచెం తేనె వాడుకోండి, కొంచెం షుగర్ తక్కువగా వేసుకోండి, సరిపోతుంది. అలాగే 1 కప్పు మామిడికాయ ముక్కలకు 1 కప్పు వరకు పెరుగు తీసుకోండి, గడ్డ పెరుగు అండి. ఈ పెరుగు అనేది పుల్లగా ఉండొద్దండి. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఎక్కడా కూడా మనకు పలుకులుగా ఉండకూడదండి. బాదం పలుకులు కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే ఒక 1/2 గ్లాస్ వరకు చల్లటి పాలు తీసుకోండి, కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న పాలంటవి. ఆ పాలను కూడా ఇందులో పోసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. పాలనేటివి కూడా ఎక్కువగా పోయకూడదండి, ఒక 1/2 గ్లాస్ వరకు మాత్రమే పోయాలి. ఇలా తయారు చేసిన లస్సీని గ్లాసులలో పోయడమే అండి, స్టోర్ చేసుకోకూడదు ఫ్రిడ్జ్లో. దీన్ని మనకు థిక్నెస్ అనేది చూడండి, మన గ్లాస్లో వస్తుంటే కనబడుతుంది కదా, ఆ విధంగా ఉండాలండి థిక్నెస్ అనేది మనకు. అప్పుడే మనకు లస్సీ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. మీరు ఇలాగే తాగినా కూడా చాలా బాగుంటుంది. లేదంటే పైన గార్నిష్ కోసం అని 2 బాగా పండిన మామిడికాయ ముక్కలు, చిన్నగా తరిగిన బాదం పప్పు ముక్కలు కానీ లేదంటే జీడిపప్పు ముక్కలు కానీ కిస్మిస్లు కానీ వేసుకోవచ్చండి పైన. అలాగే చల్లగా ఉండడం కోసం 2 ఐస్ పీసులు వేసానండి నేను. మీరు మిక్సీలోనే ఐస్ పీసులు వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చండి, ఆ విధంగా కూడా చల్లగా ఉంటుంది. అంతేనండి, ఎంతో చల్లగా ఉండే మ్యాంగో లస్సీ అనేది తయారైపోయింది. దీన్ని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తాగుతారండి. మనకు ఒక 5 నిమిషాల్లోనే అయిపోతుందండి మ్యాంగో లస్సీ తయారు చేయడం అనేది. తాగిన తర్వాత కూడా చల్లగా ఉంటుందండి. ఎప్పుడైనా ఒంట్లో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఇలా మ్యాంగో లస్సీ చేసుకొని తాగితే చల్లగా ఉంటుందండి, వేడి కూడా తొందరగా తగ్గుతుంది మనకు. పిల్లలు సాయంత్రం పూట బాగా ఆడి అలసిపోయి వస్తే ఇలా లస్సీ చేసి పెట్టండి, ఇష్టంగా తాగేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.